అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. ఏంటబ్బా వీడియో ఆన్ చేస్తేనే ఎలుకని చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఏమంటే రాత్రంతా మా పిల్లలు ఆ ఎలుకతో నిద్రనే పోలేదు అస్సలు. అందుకే పొద్దున్న ఇట్లా ఎలుక పడిందని చూపిస్తున్నారు వాళ్ళ డాడీ. ఇంకా చూసి ఇదేనా, మాకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది అని ఇంకా పిల్లలు అదే రకంగా చూస్తున్నారు. అసలు ఏమిటిది వింత రకంగా ఉందని మా బాబు అయితే దాన్నే చూస్తున్నాడు. ఇంకా నా పెద్ద పాపకి తెలుసు అది ఎలుక అని, నా చిన్న పాప కూడా తెలుసు. ఇంకా బాబుకే తెలియదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నాడు. రాత్రంతా ఏదైనా మాకి సతాయిచ్చిందని ఇంకా అట్లనే చూస్తున్నారు నా పిల్లలు. చూడండి మా బాబు అయితే ఇదేనా రాత్రి మాకు నిద్ర లేకుండా చేసింది, బాగా అయింది, దీనికి కొట్టరి బాగా అని చెప్తున్నాడు మా భాషలో. ఇంకా మా ముస్కాన్ అయితే ఎదుగోండి దాంతో ఇట్లా కొడుతున్నానులే చూడు అని అంటుంది వాళ్ళ తమ్ముడికి. ఇంకా రాత్రంతా మాకు నిద్ర లేదని చూడండి నా పెద్ద పాప స్కూల్కి రెడీ అయిపోయింది. యూనిఫామ్ అండి, స్కూల్ డ్రెస్ మా పాపది. ఇట్లా రెడీ అయి వెళ్తుంది. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే ఇంకా దాన్నే చూస్తున్నారు. ఇంకా మా పాప వెళ్ళిపోయిందండి పెద్ద పాప స్కూల్కి. ఇంకా వాళ్ళ డాడీ యాపిల్ తెచ్చింటే మా చూడండి చూస్తున్నాడు. ఇంకా నాకేమో అది చూసి ఏందబ్బా ఇది తినేదే అమ్మ వండేదే అని చూస్తున్నాడు. ఇంకా తెలిసిపోతుంది అని, ఇంకా తెలిసిపోయింది అది తినేదే అని ఇంకా చూడండి కొరుకుతున్నాడు. ఇట్లా తినకూడదు బాబు అంటే ఇంకా సరే నాకు కోసి అని నాకు ఇస్తున్నాడండి. నుండి నేను మళ్ళీ చేసిస్తాలే అంటే ఇంకా ఆ లోపు నాకు అరటిపండు అయినా ఇవన్నీ మళ్ళీ అరటిపండు తెచ్చుకున్నాడు. ఇంకా దాన్ని నేను ఒలిచి ఇస్తుంటే చూడండి ఎంత ముద్దు ముద్దుగా తింటున్నాడో. నాకు అస్సలు సతాయియడండి నా బాబు, అట్లా బాగానే తింటూ ఉంటాడు. చూడండి ఇప్పుడు నేను గోంగూర పప్పు అనేది చేస్తున్నాను. నాకు ఈ గోంగూర అంటే చాలా ఇష్టమని నేను మీకు చెప్పాను కదండి. ఇంకా అందుకే ఆ పప్పు ఎట్లా తయారు చేసుకుంటానో మీకు కూడా చెప్దామని ఇట్లా వీడియో అనేది చేస్తున్నాను. ఇట్లా నేను 2-3 సార్లు వాష్ చేసుకుంటాను. ఎందుకంటే అది గోంగూర అనేది సంతలో వస్తుంది కదా, దుమ్ము ధూళి అన్నట్టు ఉంటుంది. ఇంకా మళ్ళీ మన్ను లెక్క గుడక ఉంటుంది, ఇసుక లెక్క. అందుకే నేను ఇట్లా 2 టైమ్స్ అయినా వాష్ చేసి గోంగూరని వండుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మేము తొందరగా చేసుకోవాలని ఒక్క నీళ్ళతో కడుక్కుంటే అది కిరిక్ అంటారు. అంటే ఇంకా ఇసుక అనేది లోపలికి పంట కింద పడితే ఇంకా తినలేం కదా, అందుకేనండి అట్లా చెప్తున్నాను. ఇంకా నేను గిలాసున్నర పప్పు తీసుకున్నానండి. అందుకే ఇన్ని పచ్చిమిరపకాయలు అనేవి వేసుకుంటున్నాను. పండు మిరపకాయ ఉన్నా వేస్తానండి, అది ఒక ఫ్లేవర్ ఉంటుంది పప్పుకి. నేను ఇంకా దీంట్లో ఒక ఉల్లిపాయ అనేది వేసుకుంటున్నాను. ఇంకా నీళ్ళు తక్కువ వేసుకోవాలా ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే అది నీళ్ళు అవుతుంది గోంగూర. నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇది వాష్ చేసిన నీళ్ళే అనేది ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. నేను ఒకసారి ఇట్లానే మామూలు పప్పు లెక్కనే అని నీళ్ళు వేసేసినానండి. అదేమో ఏమంటారు పల్చగా అయిపోయింది, అసలు గోంగూర పప్పు లెక్కనే లేదు. ఇంకా నాకు అదే పప్పు అనేది వంటకం నేర్పిందండి. ఇట్లా కాదు ఇట్లా చేసుకో అని చెప్పింది. ఇంకా అట్లా 2-3 సార్లు చేసుకున్నాను. ఇంకా తర్వాత మంచిగానే చేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఇంకా మూత పెట్టేసి పొయ్యి మీద పెడదామండి. 2-3 విజిల్స్ వస్తే చాలు. ఇంకా ఈ లోపు అన్నం గుడక ఉడికిపోయిందండి. ఇది కూడా గంజి వంచేసుకుంటాను. ఇంకా గంజి వంచేసుకున్నాక ఇది పప్పు విజిల్స్ వస్తాయండి. ఇంకా ఈ లోపు మా వారు టీ అడిగితే వేడి చేసి మా వారికి ఇస్తున్నానండి టీ. ఇంకా మాకు పొద్దున లేచినప్పటి నుంచి టీ అలవాటండి. ఇంకా అందుకే టీ అనేది వేసేస్తున్నాను. నా తెలుగుని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా గోంగూర అనేది ఇట్లా ఉడికిపోయిందండి, మెత్తగా అయింది. చూడండి ఇట్లా నీళ్ళు అనేది ఉండకూడదు. నీళ్ళు ఉంటే అది పల్చాగా ఉండి గోంగూర పప్పు లెక్క అనేది ఫ్లేవర్ ఉండదు. ఇట్లా కొంచెం నీళ్ళు తక్కువనే వేసుకోవాలా, గోంగూర పప్పు నీళ్ళే ఎక్కువ అయిపోతుంది. ఇంకా తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేస్తున్నాను. ఇంకా దీన్ని బాగా మెదుపుకుందామండి. మెదుపుకొని ఇంకా తాలింపు అనేది పెట్టేస్తున్నాను. ఇంకా నేనేమో కడాయి అనేది పెట్టేసినాను. చిన్న మంట పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇంకా నీళ్ళు ఉండండి, నేను వాష్ చేసే పెడతా ఉంటా కదా, ఇట్లా నీళ్ళు అయిపోయినాక పెడుతున్నాను. ఇంకా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. నేనేమో ఇట్లా వెల్లుల్లి రబ్బల్ని సన్నగా కట్ చేసి పెట్టుకుంటాను. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా ఇట్లా సన్నగా కట్ చేసి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. ఇది ఒక టిప్.
ఏమనుకోవద్దండి. ఇంకా చూడండి, ఇంక ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది. ఇంక నేను వెల్లుల్లి రబ్బలు అనేవి వేసేస్తున్నాను. ఇంకా దీన్ని సన్న మంట మీద వేడిగా కొంచెం కాలనిద్దామండి. ఎక్కువ కాలొద్దండి, మళ్ళీ మాడిపోతే అది ఫ్లేవర్ అనేది వేరే రకంగా వచ్చేస్తుంది. ఇట్లా వేసుకొని తర్వాత నేను దీంట్లో తాలింపు దినుసులు అనేది వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి. బాగా గొగ్గుర పప్పులో ఈ ఫ్లేవర్ అనేది బాగా కానొస్తూ ఉంటుంది. నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఇంకా నేను దీంట్లో వట్టి మిరపకాయలు అనేవి వేయాలండి. ఏమంటే నా దగ్గర లేవు, అందుకే నేను ఒక పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసుకొని అవి వేసేస్తున్నాను. ఎందుకంటే అది గూడుగా ఫ్లేవర్ బాగానే ఉంటుంది. గొగ్గుర పప్పుల్లో కొరుక్కొని తినొచ్చు అది మిరపకాయ, అందుకే ఒకటి వేసినాను. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా గొగ్గుర పప్పు చేసుకోవచ్చు. ఇది నా స్టైల్లో గొగ్గుర పప్పు. మీరు ఎట్లా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోని. ఇంకా నాది తాలింపు అనేది అయిందండి. నేను ఇంకా దీంట్లో గొగ్గుర పప్పులో అది వేసేసుకుందామని అనుకుంటున్నాను. పచ్చిమిరపకాయ ఇట్లా వేడి అయింది, ఇంకా చాలు. అది ఇంత బాగా తెలుగు మాట్లాడన్నా ఇంకా నాకు కొంచెం మిస్టేక్ అనేవి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మీరు మా లెక్క హిందీ మాట్లాడగలరా? కాదు కదా. నేను ఇంతైనా ట్రై చేస్తున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. చూడండి, ఇంకా నేను గోంగూర పప్పులో ఇది తాలింపు అనేది వేసేస్తున్నాను. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు గోంగూర పప్పు. పిల్లలకి ఇట్లా ఐరన్ ఫుడ్ అనేది గుడక వేయాలండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తాను. అంతవరకు అల్లా హాఫీజ్, బాయ్ ఫ్రెండ్స్.